అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ వచ్చి మెంతి పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి, చాలా బాగుంది. ఇది మామూలుగా ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా రైస్ చేసి పెట్టండి, వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారండి, అంత బాగా. మెంతి పలావ్ని ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. అందులో చెక్క, లవంగం, యాలక్క, బిర్యానీ ఆకు వేసుకోండి. ఇక్కడ బిర్యానీ ఆకు వేయలేదు నేను. అలాగే ఒక ఉల్లిపాయ ఇలా తరిగిండేది వేసుకొని కాస్త ఉల్లిపాయని అయితే మగ్గనిచ్చుకుందాము. ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందాము. ఇందులో కారం అంటే పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కరివేపాకు అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇక్కడైతే బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసిన మెంతాకు 2 కట్టలు అయితే తీసుకున్నానండి. అదైతే ఇందులోకి వేసేసుకుందాము. మెంతాకుని కట్ చేసైనా వేసుకోండి, అలాగైనా వేసేసుకోవచ్చు. ఆకునేమి ఆకు అనేది బాగా మగ్గే వరకు మనం వేపుకుందాము. ఆకు మగ్గకోకుంటే చేదులాగా వస్తుందండి టేస్ట్ అనేది. ఆకును బాగా 5-6 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకుందాము. ఇలా మగ్గేటప్పుడు కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అది మగ్గుతుండగా ఇక్కడ రైస్ అయితే నేను 1 గ్లాస్ దాకా తీసుకున్నానండి. బాగా వాష్ చేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకున్నాను రైస్ అనేది. ఇందులోకి అయితే వేసేసుకొని రైస్ అనేది విరక్కోకుండా నెమ్మదిగా కలుపుకుందాము. అంతా బాగా ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అయితే మనము ఎసురైతే వేసేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ని అయితే ముందుగా వేసుకుందాము. ఇక్కడ 1 గ్లాసు రైస్కి అయితే నేను ముప్పావు గ్లాసులు అయితే వేసుకున్నాను. ఎక్కువ రైస్, కొత్త రైస్ అయితే కాస్త తగ్గించి వేసుకోండి, పాతవైతే ఫుల్గానే వేసుకోండి. వాటర్ అనేవి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మన టేస్ట్ మేతి పలావ్ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఆలస్యం చేయకుండా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ మా పాపకి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పిల్లలు ఆకుకూరలు తినాలంటే ఇష్టపడరు. ఇలా రైస్లాగా ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్తీగా మనం ఆకుకూరలు ఇచ్చినట్టు ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇందులోకి రైతా కానీ ఆలూ కర్రీ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్లో.